హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే చూద్దాం. మన ఇంట్లోనా, సింక్లోనా, లేదంటే బాత్రూంలోనా ఇటువంటి స్టీల్ ట్యాప్స్ అనేవి సోప్ మరకలు, వాటర్ మరకలతోటి ఇలా అసహ్యంగా జంగు పట్టేసినట్టు ఉంటాయి కదండి. ఇవి ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ చేసేటప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత ఈ విధంగా అసహ్యంగా అయిపోతాయండి. ఇలా మరకలు అనేవి పడిపోకుండా కొత్త వాటిలా ఉండాలంటే సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. సబీనా పౌడర్ అనేది ఉంటుంది కదా, డిష్ వాషర్ పౌడర్ అని కూడా అంటూ ఉంటారు. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. దీంతో మనమైతే పూజా సామాన్లు, లేదంటే గిన్నెలు కానీ, ఇటువంటి స్టీల్ ట్యాప్స్ కానీ, ప్లాస్టిక్ ట్యాప్లు కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇదైతే మనకి ఒక బూడిద లెక్క అయితే ఉంటుందండి, అంటే చాలా బాగుంటుందన్నమాట. గిన్నెలైనా కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇటువంటి ట్యాప్లు కానీ, లేదంటే పూజా సామాన్లు క్లీన్ చేసుకున్నా కూడా చాలా చాలా నీట్గా ఉంటాయండి. ముఖ్యంగా మనకి వాటర్ మరకలు పోవడానికి సబీనా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు, రుద్దవలసిన అవసరం లేదు. నెలకొక్కసారి మనం క్లీన్ చేసామంటే మురికి నాచు అంతా కూడా క్లీన్ అయిపోతుందండి. అలాగే ట్యాప్స్ దగ్గర వాటర్ వచ్చే దగ్గర కూడా మనకి చిన్న జంగుల పట్టేస్తుంది కదా కిందన, సో అది కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసామంటే చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి వాటర్ పోసి చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కువ రుద్దలేదు, క్లీన్ చేయలేదు, జస్ట్ పౌడర్ తీసాను, పీచ్తో నీట్గా క్లీన్ చేశాను. ఒక్కసారి అయితే ట్యాప్లు చూడండి, ఇంతకుముందు వాటర్ మార్కులు, సోప్ మార్కులతో చాలా అసహ్యంగా ఉండేవి. సో ఇప్పుడైతే చాలా చాలా నీట్గా కొత్త వాటిలాగా. సో దీని వలన వాటర్ ట్యాప్స్ అనేవి చాలా చాలా కొత్త వాటిలాగా ఉంటాయండి. ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ప్రతిరోజు మన ఇంట్లోని వాడే ఫ్రిడ్జ్ చుట్టూ కూడా మనకి బెల్ట్ అనేది ఉంటుంది కదండి. ఈ బెల్ట్ లోపల మనకైతే ఈ విధంగా నల్లగా మురికి అనేది చేరిపోయి డోర్ కూడా మనకు ఒక్కొక్కసారి వేసేటప్పుడు టైట్గా క్లోజ్ అవ్వదు. అలాగే ఇక్కడ బ్యాక్టీరియా చేరిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. చాలామంది దీన్ని అయితే క్లీన్ చేయాలని అనుకోరండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు, లేదంటే మనం అప్పుడప్పుడు 15 రోజులు, నెల రోజులకు ఒక్కసారి సింపుల్గా ఈ బ్యాడ్ స్మెల్ రాకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కొంచెం వెనిగర్తోనండి క్లీన్ చేసుకోవాలి. సో దీన్ని క్లీన్ చేయడానికి ఎటువంటి సబ్బులు కానీ, సర్పలు కానీ యూజ్ చేయకూడదు. ఎందువల్లంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి. మళ్ళీ మనం క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తుందండి, అస్సలు పోదు. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా బెల్ట్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఇలా కొద్దిగా వెనిగర్ని ఒక బౌల్లోకి వేసుకొని, ఏదైనా వాడలేని ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా మనం డోర్ని చుట్టూ కూడా బెల్ట్ ఎక్కడెక్కడైతే ఉందో దీన్ని అయితే ఖచ్చితంగా మనం నెల 2 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. లోన వైపు మనకి తెలియకుండానే బ్యాక్టీరియా అనేది చేరిపోతుంది. సో అదంతా ఫ్రిడ్జ్లోకి చేరిపోయిందంటే ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ కూడా రావడానికి కారణం ఇదేనండి. చుట్టూ కూడా మనకి ఫుడ్లోకి చెదిరిపోయిందంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా, ఫుడ్ ఎలర్జీ లాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్లోనూ కూడా ఒక్కసారి ఈ విధంగా బెల్ట్ అనేది ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. చాలా చాలా మురికి అయితే ఉంటుందో మీకు క్లియర్గా మురికి కనిపించడం కోసం కూడాను ముందైతే క్లీన్ చేసి ఆ తర్వాత కొద్దిగా కాటన్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంతెంత మట్టి మురికి అనేది వస్తుందో. సో దీనివల్ల మన ఫ్రిడ్జ్ కూడా రిపేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఎందువల్లంటే ఫ్రిడ్జ్ డోర్ అనేది ఒక్కొక్కసారి సరిగ్గా లాక్ అవ్వదు, లూజ్గా ఉంటుంది. సో దానికి బెల్ట్ కూడా రీజను. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. చూసారు కదా ఇంతకుముందు ఎంత మురికి ఉందో, ఇప్పుడైతే చాలా చాలా నీట్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. మూడవ టిప్ని అయితే తెలుసుకుందాము. ఏవైనా ప్రోడక్ట్స్ అనేవి మనం కొనేటప్పుడు ఈ విధంగా లోన వైపు చిన్న స్పాంజెస్ లాంటివి గట్ట వస్తూ ఉంటాయి కదండి. ఇవి చాలా చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ అలాగే కిందన పెట్టి మనము ఇందులో ఏవి పెట్టుకున్నా కూడా అస్సలు జరగవు, చాలా చాలా బాగుంటాయి. ఇటువంటి ఉన్నట్లయితే మనం పడేస్తూ ఉంటాం. సో రీసెంట్గా నేనైతే ఒక మైక్ అనేది అమెజాన్లో బుక్ చేసి ఆ ప్రోడక్ట్తో ఇది వచ్చిందనమాట. ఇటువంటి ఇంట్లోని ఖచ్చితంగా మనకు ఉంటూనే ఉంటాయి కదా, పడేయకుండా. ఇంట్లోని వాడే ఏసీ రిమోట్లు, టీవీ రిమోట్స్, లేదంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు, లేదంటే ఫోన్ హోల్డర్ లాగా కూడా మనం చక్కగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. చాలా స్మూత్గా ఉంటాయి. రిమోట్లో కూడా అక్కడ ఎక్కడ పడేసి డ్యామేజ్ అయిపోకుండా ఇలా ఇటువంటి వాటిల్లోనైతే మనం ఇంట్లోనే చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇవే కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్, లేదంటే ఆయిల్ బాక్సెస్ లాంటివి కూడా పెట్టుకున్నాం అనుకోండి, జిడ్డు అనేది కూడా కిందన మరకలు పడిపోకుండా ఉంటాయి. ఇటువంటి ఉన్నట్లయితే సింపుల్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. ఇక నాలుగో టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికైనా మగవారికైనా ఈ విధంగా నల్లగా ఫేస్ అనేది అయిపోయి ట్యాన్ చేరిపోతూ ఉంటుంది కదండి. సో ఫేస్ కానీ, నెక్ కానీ, హ్యాండ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇంట్లోనే ఈజీగా క్యూర్ చేసుకోవచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి
చాలా వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారండి. సో ఇంట్లోనే ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనైతే మనం ఫేస్ మీద ఉండే ట్యాన్ కానీ, బ్లాక్ మచ్చలు కానీ, మొగ్గు మచ్చలు లాంటివి క్లీన్ చేసుకోవచ్చు. సో దానికోసము లెమన్ అనేది ఇంట్లోనే అందరికీ ఉంటూనే ఉంటుందండి. సో ఇందులో కూడా మనకి ఈ యాసిడ్ గుణాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ మరకలు అంటే ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక నిమ్మ చెక్కను కట్ చేసుకొని ఇందులోనే పేస్ట్ని అయితే వేసుకోండి. సో మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా, అదైతే వేసుకోండి. ఈ పేస్ట్ వేయడం ఇష్టం లేకపోతే మీరు బేకింగ్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు. సో తర్వాత కొంచెం పసుపును వేసుకొని వేసిన మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా వేసేసుకొని మన ఫేస్కి నెక్కకి వారానికి ఒక్కసారి కూడాను మీకు ఖాళీ ఉంటే వీకెండ్లో కూడా పెట్టేసుకోండి. సో ఈ విధంగా ఫేస్కి నెక్కకి ఇలా రుద్దామనుకోండి, కొన్ని రోజులకి మీ ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు, మొగ్గు మచ్చలు, ట్యాన్ కానీ, లేదంటే కొంతమంది స్కిన్ అనేది చిన్న రంధ్రాల్లా ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. స్కిన్ కూడా మనకి చాలా బ్రైట్గా తయారవుతుందండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మగవారైనా ఆడవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలామందికి నెక్ కూడా నల్లగా అయిపోతుంది కదా, సో అది కూడా తగ్గుతుందండి. నా హ్యాండ్స్ ఇంతకుముందు నల్లగా ఉండేవి. సో నేను వీక్లీ ఈ విధంగా పెట్టడం వల్ల అయితే నాకు హ్యాండ్స్ నలుపు అనేవి క్రమక్రమంగా తగ్గాయండి. ఈ విధంగా నీట్గా ఒకసారి మసాజ్ చేసేసి రుద్దేసిన తర్వాత ఇలా నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకొని మాయిశ్చరైజేషన్ క్రీమ్ అప్లై చేసుకున్నామంటే ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు, మొగ్గు మచ్చలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో డిఫరెంట్ అనేది మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. 100% వర్కౌట్ అవుతుంది. టిప్ యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. ఒక్కొక్కసారి కూడా మనం వంట చేసేటప్పుడు ఆయిల్ పడినా, లేదంటే వేడికి కూడాను మనకు అక్కడక్కడ పొక్కుపోవడం, లేదంటే ఎర్రగా అయిపోవడం, పిల్లలు కూడాను పడిపోయేటప్పుడు కూడాను ఎర్రగా ప్లేస్ అనేది అయిపోయి విపరీతమైన పెయిన్ అనేది వచ్చేస్తుంది కదా. ఇలా నొప్పు వాపు అనేది రాకుండా నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో మనం పీరియడ్స్ అయ్యేటప్పుడు కూడా వాడే విస్పర్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండి, సో ఇవి చాలా చాలా స్మూత్గా ఉంటాయండి. వీటి బదులు మీరైతే ప్యాంపర్స్ను వాడచ్చు, అలాగే దూదును కూడా వాడవచ్చండి. సో ఇదే వాడాలని ఏమీ లేదు. సో నా దగ్గర ఈ ప్యాడ్ ఉంది కాబట్టి నేనైతే తీసుకొని చిన్న పీస్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. సో దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్లోనైతే పెట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈ విధంగా కవర్లో పెట్టేసుకొని ఫుల్గా క్లోజ్ చేసుకున్న తర్వాత డీఫ్రిడ్జ్లోన ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. సో ప్లాస్టిక్ కవర్లో ఎందుకు పెట్టానంటే ఇందులో కెమికల్స్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి అవి ఫ్రిడ్జ్ నిండా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే డైరెక్ట్గా ఈ విధంగా ప్యాడ్ను పెట్టుకొని ఇలా కవర్లో పెట్టేశానండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇది మొత్తం కూల్ అవుతుంది. మనకు ఒక ఐస్ బ్యాగ్ లాగా అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. దీన్ని మనకు ఎక్కడైతే వాపులు వచ్చాయో, లేదంటే కాలిన గాయాలు అనేవి మంటగా ఉంటున్నాయో, వాపులు కూడా వచ్చేసి దాని చుట్టూ కూడా పొక్కుల్లాగా వచ్చేసి చాలా విపరీతంగా పెయిన్ వస్తుంది కదా, అక్కడ ఈ విధంగా ఈ ప్యాడ్ను కానీ లేదంటే కాటన్ కానీ తీసేసుకొని ఇలా మనం ఎత్తామనుకోండి. సో మనం ప్యాడ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువసేపు కూలింగ్ అనేది ఉంటుందండి. దీనివల్ల మనకు అక్కడ ఉండే పెయిన్ కానీ, వాపు కానీ, మంట కానీ అన్నీ కూడా నీట్గా క్లియర్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. మన కిచెన్లోని ఇటువంటి చిన్న చిన్న రుబ్బురోలు అనేవి ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదా వంట కోసం. కానీ ఇలా వాడేటప్పుడు ఏదో ఒకటి ఇందులో దంచేసి డైరెక్ట్గా ఇలా కిచెన్లోనే వదిలేస్తూ ఉంటామండి. నైట్ మనకి తెలియకుండానే మన కిచెన్ ఎంత నీట్గా ఉంచుకున్నా బల్లులు, చిన్న చిన్న పురుగులు, లేదంటే చీమలు కానీ, బొద్దింకలు కానీ ఇలా అన్నీ కూడా వీటి మీద పాకుడుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే దీన్ని అయితే ఖచ్చితంగా మనలో చాలామంది వాష్ చేయరు. ఎందువల్ల అంటే కొన్ని బరువుగా ఉంటాయి కూడా. ఇలా వాష్ చేసే పని లేకుండా దీని మీద ఏవి కూడా పాకరకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఇటువంటి గ్లాసును కానీ, లేదంటే మీ రుబ్బురోలు సైజుని బట్టి బౌల్స్ కానీ ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా మనం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, నైట్ టైం మీద పురుగులు గట్టను పాకినా కూడాను సో మనకి ఇటువంటి ఎఫెక్ట్స్ ఉండవండి. ఒకవేళ వీటి మీద పాకిన మనం డైరెక్ట్గా వాడేసామంటే ఫుడ్ ఎలర్జీస్ గట్టను వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే సింపుల్గా ఇలా కిచెన్లోకి ఏవి తిరిగినా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.